హాయ్ హలో స్టూడెంట్స్, తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్ సంబంధించి ఈరోజు 29 ఫిబ్రవరి 2024 ఈరోజు తెలుగు, సంస్కృత, హిందీ, ఉర్దూ ఈ రీజనల్ లాంగ్వేజ్ సంబంధించినటువంటి పరీక్ష అయితే జరగబోతుంది. ఓకేనా? సో కన్నడ కానీ, అరబిక్ కానీ ఇంకా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. సో ఇప్పుడు తెలుగు ఎగ్జామ్కి సంబంధించి అంటే సంస్కృత, తెలుగు, ఉర్దూ అండ్ అలాగే హిందీ ఎగ్జామ్కి సంబంధించి ఈరోజు సెట్ ఏ రిలీజ్ చేశారు. సెట్ ఏ. సో అందరూ కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరైతే సెట్ ఏ రిలీజ్ చేయడం జరిగింది. సో ఐ విషింగ్ వెరీ గుడ్ లక్. సో నిన్న కూడా మనకి ఫస్ట్ ఇయర్కి సంబంధించి సెట్ ఏనే రిలీజ్ చేశారు. ఈరోజు కూడా సెట్ ఏనే రిలీజ్ చేయడం జరిగింది. మరి రేపు కూడా అలా ఉంటుందంటే చెప్పలేము. ఓకే. అండ్ అలాగే ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్కి మీకు ఆల్రెడీ తెలుసు, మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి మార్కుల ప్రకారం జేఈ మెయిన్స్లో వెయిటేజ్ ఉంది. అండ్ కొన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి కూడా బీటెక్ చేయాలంటే కొన్ని పర్సంటేజ్ ఆఫ్ కట్ ఆఫ్స్ ఉన్నాయన్నమాట ఇంటర్మీడియట్ ఐపీలోకి సంబంధించి. అది ఓన్లీ సెకండ్ ఇయరే, గుర్తుపెట్టుకోండి. మళ్ళీ సెకండ్ ఇయర్లో వచ్చినటువంటి వెయిటేజ్ని బట్టే, పర్సంటేజ్ని బట్టే మీకైతే సీట్లు ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీకు జేఈ మెయిన్స్ సంబంధించి ఆల్రెడీ తెలుసు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 65% ఆఫ్ ది మార్క్స్ సెకండ్ ఇయర్లో ఉండాలి. ఫస్ట్ ఇయర్కి సంబంధం లేదు. అండ్ అలాగే అదర్ కేటగిరీస్ జనరల్, ఓబీసీ, ఎన్సీఎల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సంబంధించి 75% ఆఫ్ ది మార్క్స్ అనేది సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ నుంచే గెయిన్ చేసి ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే మీకు జేఈ మెయిన్లో మంచి ర్యాంక్ వచ్చినా లేదా అడ్వాన్స్లో మంచి ర్యాంక్ వచ్చినా సరే సీటు వచ్చినట్లయితే వెరిఫికేషన్లో మీకు ఈ పర్సంటేజ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి పర్టికులర్ పర్సంటేజ్ లేకపోతే మిమ్మల్ని సీట్ నుంచి తొలగించడం జరుగుతుంది అనమాట. మీకైతే కౌన్సిలింగ్లో సీట్ అయితే రాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. కాబట్టి బీ కేర్ఫుల్. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో అలవాటు పడి ఉన్నారు. ఎలా ఎగ్జామ్స్ రాయాలి ఏంటనేది మీకు క్లియర్గా తెలుసు. ఓఎంఆర్ షీట్ మేనేజ్మెంట్ ఎలా అనేది ఉంటుంది. అండ్ అలాగే బుక్లెట్ ఎలా మెయింటైన్ చేయాలనేది మీకు అందరికీ తెలుసు. బుక్లెట్ని వెరీ నీట్గా, క్లీన్గా ప్రజెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ మార్జిన్ బయట మాత్రమే క్వశ్చన్ నెంబర్లు వేయండి. అండ్ సబ్ హెడింగ్ పెట్టిన తర్వాత మీరు ఏదైనా రోమన్ లెటర్ వేసిన దాని కింద ఉన్నటువంటి ఏదైతే సబ్ క్వశ్చన్ నెంబర్లు ఉన్నాయో అవి కూడా మీరు క్లియర్గా రాయడానికి అయితే ప్రయత్నం చేయండి. ఎక్స్ట్రాలన్నీ ముందే రాసుకుంటూ వెళ్ళకండి. టైం అయిపోయిన తర్వాత, అంటే మీకు క్వశ్చన్ పేపర్ అయిపోయిన అన్ని చాయిస్ ప్రకారం రాయడం అయిపోయిన తర్వాత మిగిలిన చాయిస్ని క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ముందు నుంచి అటెంప్ట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేయకండి. ఓన్లీ 24 పేజెస్ బుక్లెట్ మాత్రమే మీకు ఇస్తారు. ఈ 24 పేజెస్ అయిపోయిన తర్వాత మీకైతే మళ్ళీ బుక్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 24 పేజెస్లో మీరు ఎన్ని ఆన్సర్లు రాయాలన్నా కూడా దానిలోనే మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా? ఈ ప్రికాషన్స్ అన్ని మీకు తెలుసు. ఏ పెన్ అయినా సరే, బ్లాక్ కానీ బ్లూ పెన్ కానీ ఏ పెన్ అయినా వాడండి. అండ్ ఎగ్జామినేషన్ టైంకి ముందుగానే ఒక ½ అవర్ నుంచి 1 అవర్ ముందుగానే వెళ్ళండి. ఓకేనా? సో ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామినేషన్ సెంటర్లోకి అయితే ఎల్లో చేయరు. ఈ జాగ్రత్తలన్నీ పాటించండి. ఎగ్జామినేషన్ సెంటర్కి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎగ్జామ్ ప్యాడ్ తీసుకెళ్ళండి. ఓకేనా? వీలైతే వాటర్ బాటిల్ తీసుకెళ్ళండి. సో ఇదనమాట. సో ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతానండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.